చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న అవినీతి ఆకాశాన్ని అంటుకుంది. మీ ఏఈ విశాఖపట్నం సుమన్ రామకృష్ణ లైన్ మ్యాన్ ను పంపించి మా ఫంక్షన్ హాల్ డాక్టర్ కేఏ పాల్ ఆసిల్మెట్ ఫంక్షన్ హాల్లో పవర్ కట్ చేయిస్తారా? మీ ట్రాన్స్ఫార్మర్ కి మేము లక్షల రూపాయలు కట్టడం ఏంటి? బిల్లు 7 రెట్లు పెంచడం ఏంటి? ఇంత అవినీతి మీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి. మాకే మీరు ఇంత అన్యాయం చేస్తున్నారంటే ఇంకా ఆంధ్రులకు ఇంకా ఎంత అన్యాయం చేస్తున్నారు? నేను గాని కేసులు పెట్టడం స్టార్ట్ చేశానా, తిట్టడం స్టార్ట్ చేశానా, శాపాలు పరలోకం నుంచి దిగుతాయి మీ మీద, మీ కుటుంబం మీద. నేను నా పనిలో బిజీగా ఉన్నాను. ఈరోజు నేను తెచ్చిన ఆర్డర్ ప్రకారం సుప్రీంకోర్టులో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టారు. మీ మీద ఓటుకు నోటు కేసులు 20-30 ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి. నేను కేసులు స్టార్ట్ చేశానా, మీరు ఇంకా నరకం చూస్తారు. మీరు ఇమీడియట్ గా మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు చెప్పి, ఇది నేను మీడియాకి పంపించక ముందే మా పవర్ కట్ బిల్లులు ఏమీ పెండింగ్ లేవు, అన్నీ పే చేశాం. 600ది 6 లక్షలు అడిగినా మేము పే చేశాం. ఇప్పుడేమో పిచ్చి పిచ్చి అసలు వేస్తారా? నాకు కోపం వస్తే ఏమవుతుందో రాజశేఖర రెడ్డికి తెలుసు, మీకు తెలుసు. అవినీతి ఆపండి, కేసుల నుంచి దూరంగా ఉండండి. మీకు చేత కాకపోతే సీఎంగా రాజీనామా చేయండి. నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. చారిటీల్ని, ఎన్జిఓల దగ్గరికి, ముఖ్యంగా నా జోలికి రాకండి. ఇమీడియట్ గా మీ మినిస్టర్ కాల్ చేయండి, అక్కడ కలెక్టర్ కాల్ చేయండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాల్ చేయండి. ఈ వీడియో నేను రేపు కేసు వేసే ముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా, షేర్ దిస్ వీడియో.